న్యాయస్థుడైన గృహ నిర్వాహకుడి గురించి చెప్పిన యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికి వందనములు. మనం చదువుకునే వాక్యం లోక సువార్త 16 అధ్యాయం 6-12 వరకు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులను రాసుకోమని వానితో చెప్పెను. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరొకరిని అడుగ్గా, వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పెను. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెను, వాని యజమాని వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండనేడల సత్యమైన ధనం ఎవరు మీ వశం చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండేలా మీ సొంతమైంది మీకు ఎవడిచ్చును. ఈ గృహ నిర్వాహక పనిలోంచి తీసేస్తానన్నాడు కదా యజమానుడు. అయితే నా యజమానుడు ధాన్యాన్ని ఆటిల్ని ఎవరికే నేను అప్పుగా ఇచ్చానో వాళ్ళ దగ్గర మంచితనం పొందుకుంటే ఆళ్ళ ఇళ్లలో నన్ను చేర్చుకుంటారనుకుని తన యజమాని రుణస్తులను పిలిచి నీవు ఎంత నూనె అప్పు పడ్డావు మాకంటే 100 అని చెప్పాడు. అయితే నువ్వు 50 అని రాసుకో అన్నాడు. అదే 100 మణుగులు అన్నాడు. 50 అని రాసుకోమన్నాడు. ఇంకొక అతను పిలిచి నువ్వు ఎంత ఇవ్వాలి మా యజమాని కంటే 100 తూములు గోధుమలు అంటే 80 అని రాసుకో అన్నాడు. అంటే అన్ని దొంగ లెక్కలు రాయింటున్నాడు అక్కడ. ఆ యజమాని చూసినప్పుడు యజమాని చూసాడు ఈడు కుయుక్తి పనులు. అప్పుడు యుక్తిపరమైన పనులు చూసినప్పుడు యజమాని మెచ్చుకున్నాడంట. అంటే వెలుగు సంబంధులు నీతివంతుల కంటే అన్యాయపు సంబంధులే మనుషులకి నచ్చుతున్నారని దాని అర్థం అనమాట. కనుక అన్యాయపు సిరి వలన స్నేహితుల్ని సంపాదించుకోండి అని చెప్పబడింది. తర్వాత ఆ సిరి వదిలిపోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారని చెప్పబడింది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండనప్పుడు ఎక్కువైంది ఎవడిస్తాడు మీకు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నప్పుడు ఎక్కువలోనూ అన్యాయంగా, అంటే మిక్కిలి కొంచెంలో తప్పు దొంగతనం చేసినోడు ఎక్కువలోనూ నమ్మకత్వం చూపించలేడు, దోసుకుంటాడు. కనుక అలాగ అపనమ్మకస్తులని వీళ్ళ గురించి చెప్పబడింది. కనుక అపనమ్మకస్తులకి జరిగేది కూడా ఇక్కడ చెప్పారు. నమ్మకంగా ఉండకపోతే వాళ్ళకి ఏమి ఇవ్వబడదని అక్కడ చెప్పబడింది.